వాక్యపు సీక్వెన్స్ అంటాం ఇక్కడ. దేవుడు, పురుషుడు, స్త్రీ. సో ఎవరి పని వాళ్ళు చేస్తే ఎక్కడా ఏ ప్రాబ్లం రాదు. ఎవరి పని వారు చేయకపోతే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. పత్రికల్లో కూడా మనకు చెప్తారు. సో పత్రికలు ఎంత క్లియర్గా చెప్తారంటే, మనకి దేవుడు క్రీస్తును మనకిస్తే ప్రతి పురుషుడికి క్రీస్తు శిరస్సుగాను, ప్రతి స్త్రీకి భర్త అంటే పురుషుడు అంటే అక్కడ భర్త శిరస్సుగాను ఉండాలి. అంటే ఈ సీక్వెన్స్ ఎక్కడ మారినా శ్రీమతి కదా, శ్రీపతి. శ్రీపతి అంటే దేవుడు, శ్రీ అంటే పురుషుడు, శ్రీమతి అంటే భార్య. అంటే ఒక పురుషుడికి రెండు ఉంటాయి, శ్రీపతి, శ్రీమతి. అంటే పురుషుడికి సరి అయిన సలహాదారుగా ఉన్నప్పుడు ఆమె శ్రీమతి. అంటే పురుషుడికి ఆమె ఒక మతి అంటే ఆలోచన కదా, మైండ్ సెట్. పురుషుడికి ఒక మైండ్ సెట్ ఇవ్వగలదు ఆవిడ. అప్పుడు శ్రీమతి అని పిలవడానికి యోగ్యురాలు. లేకపోతే శ్రీమతి లేదు ఇక. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఉంది దీంట్లో, ఇక్కడ క్లియర్గా ఉంది. ఇది విధవరాలు, విడువబడినది. రెండు ఉన్నాయి. మళ్ళీ స్త్రీలో రెండు కేటగిరీ చెప్పాడు అక్కడ. విధవరాలైన ఆమె ఉంటుంది, విడువబడిన ఆమె ఉంటుంది. సో విడువబడం అంటే వివాహం చేసుకొని విడవబడింది అయి ఉండొచ్చు, అసలు వివాహాన్ని తిరస్కరించి వివాహ వ్యవస్థలోనికి రానిదైనా అయి ఉండొచ్చు. అంటే ఆ వివాహాన్నే విడిచిపెట్టింది. కొన్నిసార్లు వివాహం చేసుకుని భర్తను విడిచిపెట్టింది. అంటే విడవబడింది అన్నప్పుడు రెండు ఆలోచనలు ఉంటాయి. సో విధవరాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వివాహం చేసుకుని భర్త చనిపోయిన తర్వాత విధవ అవుతుంది, భార్య చనిపోయినా విధవ అవుతాడు. సో విధవ, విధవరాలు. మగవాళ్ళనైతే విధవ అంటారు, ఆడవాళ్ళనైతే విధవరాలు అంటారు. సో అక్కడ విధవ అనరు, విధవ అంటే వేరే మాట. సో పురుషుడిని విధవ అంటారు, స్త్రీని విధవరాలు అంటారు. మరి విధవ అంటే విధవ కూడా, విధవరాలు అంటే వేరే క్యారెక్టర్ని బట్టి వస్తాయి. సో కాబట్టి ఇక్కడ నీవెప్పుడైతే వివాహాన్ని విస్మరించిన స్త్రీ లేదా భర్తను విడిచిపెట్టిన స్త్రీ, రెండు భావాలు ఉంటాయి విడవబడింది అన్నప్పుడు. సో కాబట్టి వీటిలో ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ మన మీద నిలిచి ఉంటాయి, ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ నిలిచి ఉండవు అన్నప్పుడు మొదటి 3 వచనాల్లో పురుషుని యొక్క విషయం ఉంది అక్కడ. అంటే వాడు బాలుడు కావచ్చు, పురుషుడు కావచ్చు, భర్త కావచ్చు, తండ్రి కావచ్చు. సో కాబట్టి మొదటి 3 వచనాల్లో చాలా సింపుల్గా చెప్పి వదిలేశాడు. చాలా సింపుల్గా ఏం చెప్పొచ్చాడు, ఇది యెహోవా ఆజ్ఞాపన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిడలా లేక తాను బద్ధుడనని ప్రమాణం చేసినడలా అతడు తప్పక, తన మాట తప్పక, తన నోట నుండి వచ్చినదంతా నెరవేర్చవలను. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్. అంటే ఇక్కడ ఒకడు అన్నప్పుడు బాలుడైనా, యవనస్తుడైనా, భర్త అయినా, తండ్రి అయినా, వృద్ధుడైనా, ఎవడైనా. అంటే ఇక్కడ ఒక పురుషుడు గురించి మాట్లాడిన మాట. పురుషుడు దేవుని సన్నిధిలో, అయ్యా నేను ఇలా ఉండాలనుకుంటున్నాను నీ సన్నిధిలో అని ఒప్పుకున్నప్పుడు ప్రమాణం చేసుకోబట్టి ఒట్టు పెట్టుకున్నాం అంటాను నేను. ఒత్తు మనం ఏంటంటే పక్క వాళ్ళ తల మీద పెడతాం ఒట్టు. అది గట్టి మీద ఎప్పుడైనా పెట్టచ్చు. పక్క వాళ్ళ మీద పెట్టిన ఒట్టు ఎప్పుడైనా గట్టి మీద పెట్టచ్చు. కానీ మన మీద పెట్టుకున్న ఒట్టు ఏదో ఉంటుంది. అందుకే మన శిరస్సు అంటే మనం దైవత్వానికి ఇచ్చే మైండ్ అనమాట. అందుకే చాలామంది నా మీద ఒట్టు అన్నప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే నువ్వు కాదు, పురుషుడు శిరస్సు అంటే మనం క్రీస్తు అంటాం ఇక్కడ. లేదు, యాక్చువల్గా పురుషుడికి దేవుడు శిరస్సు, శ్రీపతి. స్త్రీకి పతి దేవుడు. అంటే నా హెడ్ ఎవరు? దేవుడు. నా అసోసియేట్, నా హెల్పర్ ఎవరు? మతి. నా సలహాదారు. సరైన సలహా ఇస్తే బాగుంటాను, లేకపోతే నేను కూడా పడిపోతాను. ఎందుకంటే ఏదో రోజు కాయ తింటున్నాను, ఆయన తినమన్నా కాయ తింటాను రోజు. నేను ఆయన తినమన్నా కాయ తిన్నంతకాలం, ఆయన చెప్పిన పని చేసినంతకాలం నాకు వచ్చిన ప్రాబ్లం లేదు. ఆయన ఇచ్చిన ఆవిడ మాట విన్నప్పుడు ప్రాబ్లం వచ్చి మీద పడింది. అంటే శ్రీమతి అంటే ఆవిడ మైండ్. అంటే కొన్నిసార్లు ఈ శ్రీమతి మంచి సలహాలు ఇస్తుంది,
స్వార్థపు సలహాలు ఇస్తుంది, పర్సనల్ సలహాలు ఇస్తుంది, రకరకాల విషయాలు. ఎందుకంటే తనకున్న స్వభావం తీస్తుంది. అన్ని పురుషుడు స్వీకరించాలని రూల్ ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే పురుషుడికి దేవునితో కొన్ని ప్రత్యేకమైన సంబంధం కాబట్టి. అంటే ఈ రిలీజియస్ సీక్వెన్స్ అలా మీరు లోకల్గా మాట్లాడుకుంటే ఎవరు స్వేచ్ఛ వారిదే. నువ్వు మనిషివే, నేను మనిషినే, నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా. సో బట్ రిలీజియస్గా ఉన్నప్పుడు మాత్రం ఈ సీక్వెన్స్లో మనం ఖచ్చితంగా పాటించి తీరాలి. సో కాబట్టి ప్రతి స్త్రీ కూడా తన భర్తకు మంచి సలహా ఇస్తుందో లేదో చూసుకోవాలి. అతను పాటిస్తున్నాడా లేదా అనేది అతని ప్రాబ్లం, నీ ప్రాబ్లం కాదు. అతడు చెడ్డ సలహా ఇస్తున్నా అతను పాటిస్తున్నాడా లేదనేది అతని ప్రాబ్లం, నీ ప్రాబ్లం కాదు. బట్ నీ పని ఎంతవరకు అంటే అతనికి లోబడి అతనికి సలహా ఇవ్వడం. నువ్వు మంచిగా ఉంటే అతను ప్రేమిస్తాడు, నువ్వు మంచిగా లేకపోతే అతడు విడనాడతాడు. ఇది ఇక్కడ విడనాడబడిన ఉద్దేశం. సో కాబట్టి ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనకి ఇవాళ ఆర్థిక స్తోమత వచ్చిన తర్వాత లేదా కాస్త ఆస్తులు అంతస్తులు పెరిగిన తర్వాత మనకి ఇండివిడ్యువాలిటీలు వస్తున్నాయి, అప్పుడు మాట్లాడుతున్నాం. ఇవేమి లేనప్పుడు మతము, దేవుడు, భర్త అనే భయం ఉన్నప్పుడు ఏమీ రావు, అప్పుడు లోబడే ఉంటాం. కాస్త ఆర్థిక స్వేచ్ఛ వచ్చిన తర్వాత, కాస్త చదువు పెరిగిన తర్వాత, కాస్త లోకల్ నాలెడ్జ్ పెరిగిన తర్వాత ఆయనకేం తెలుసులేండి, నాకు తెలుసు అన్నీ. సహజంగా స్త్రీలో వచ్చే గుణం ఇది. మాకు అన్నీ తెలుసులేండి ఆయనకంటే. అసలు ఆయనకేం తెలుసు, ఆయన అంతా పాడు చేయడమే తెలుసు. ఆయనకి పాడు చేయడం తప్ప ఏం తెలీదు. నాకు మాత్రం దాచిపెట్టుకోవడం, బాగు చేసుకోవడం తెలుసు. ఇది వాళ్ళ ఓవరాల్గా స్త్రీలలో ఉన్న ఒక రకమైన పడిపోయే స్వభావం. ఆయన కోసమే నేను అనే ఆలోచన లేదు ఇప్పుడు స్త్రీకి. అసలు నేను లేకపోతే ఆయనే లేడు అనే స్వభావం. అవి పై మాటకు అనుకుంటాం కానీ ప్రాక్టికల్గా ఉండవు. ఇది సమాజంలో చెప్పుకోవడానికి వాడతాం కానీ మనసులో తెలుసు, మనసులో అందరూ తెలుసు, భర్తకు తెలుసు, భార్యకు తెలుసు ఎవరెవరు ఎలా ఉన్నారు. ఇప్పుడు సొసైటీలో గౌరవం కోసం ఏదో ఆ మాత్రం గౌరవాన్ని ఇగిపోతే ఏడు చేస్తాడని కొన్నిసార్లు కొన్ని గౌరవాలు ఇస్తుంటాం సోషల్ స్టేటస్ కోసం. బట్ నిజాయితీగా వాళ్ళిద్దరూ తెలుసు ఎవరు ఎవరిని గౌరవిస్తున్నారు, ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు, ఎవరు ఎవరికి లోబడి ఉన్నారు, ఎవరు ఎవరిని ధిక్కరిస్తున్నారు, వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికీ తెలుసు. సో కాబట్టి ఇక్కడ తల్లి, తండ్రి, భార్య, భర్త అంటే కొంచెం మెచ్యూర్డ్ లెవెల్. సో కాబట్టి ఇక్కడ ఇది మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు పురుషుడైన వాడు ఏదైనా ఒక ఓత్ తీసుకుంటే, దేవా నేను ఇలా జీవించాలనుకుంటున్నాను అని తీసుకుంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా వాడు జీవితాంతం దాంట్లోనే ఉంటాడు, ఉండాలి కూడా, ఉంటాడు, ఉండాలి కూడా. ఎవడు విమర్శించినా, ఎవడు అవునన్నా, ఎవడు కాదన్నా వాడు దాని గురించి కేర్ చేయాల్సిన అవసరం కూడా. వాడు జీవితానికి వాడు ఒట్టు పెట్టుకున్నాడు. ఈ ఒట్టు ఎవరితో పెట్టుకున్నాడు? శ్రీపతితో పెట్టుకున్నాడు. నీతో కాదు, పక్కింటోడితో కాదు. నీ ఒట్టు ప్రకారం బతకాల్సిన అవసరం అతనికి లేదు. ఎందుకు? అతడు రిలీజియస్ పర్సన్, అతడు దేవుడితో ఒట్టు పెట్టుకున్నాడు. నువ్వు పెద్ద అక్కడ ప్రాముఖ్యత ఏమీ కాదు. కానీ నీకు అతడు ప్రాముఖ్యం. ఇక్కడ స్త్రీవైతే, పురుషుడివైతే నీకు దేవుడు ప్రాముఖ్యం. ఎందుకంటే నువ్వు చెప్పిన ప్రతి మాట స్త్రీకి చెప్పట్లేదు, పిల్లలు చెప్పట్లేదు, నువ్వు దేవునితో పెట్టుకుంటున్నావు. కాబట్టి నువ్వు జీవితాంతం అంతా నీ నోటి నుంచి, నీ ఉద్దేశం నుంచి ఏదైతే వచ్చిందో దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత నీది. పురుషుడు చెప్పేశాడు ఆయన. కట్టుబడి ఉండకపోతే దాని పర్యవసానం నువ్వే అనుభవిస్తావు. సో దాని యొక్క శిక్ష ఇక్కడ కింద 15 ఉంది, దోష శిక్ష. అంటే దేవునితో ఒక ఒప్పందం చేసుకొని ఇలా బ్రతుకుతారు తండ్రి అని నువ్వు బాల్యంలోనో, యవన ప్రాయంలోనో, కుటుంబీకులు అయిన తర్వాత ఎప్పుడో కొన్ని నిర్ణయాలు తీసుకున్నావు నీకు నువ్వు పర్సనల్గా. ఒక పురుషుడు కంటే మీ ఇంటి పురుషులందరూ కూడా వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు తీసుకున్న ఆ ఒప్పందాన్ని కాపాడటానికి నువ్వు సహాయకారి. అది స్త్రీ కింద బాధ్యత. అంటే ఇప్పుడు ఏదైనా వనంలో ఆయన ఆ తోటను కాపాడడానికి ఆయన అపాయింట్ చేయబడ్డాడు. ఓకే స్వామి నేను చేస్తా అన్నాడు. ఓకే స్వామి నువ్వు చెప్పిన పనే చేస్తా అన్నాడు. చేశాడా? చేయలే, డిస్టర్బ్ అయిపోయాడు. కోర్స్ అది క్రియేషన్లో మనం మాట్లాడుకుంటాం. ఇలాగే అది చాలా కాలం అయిపోతుంది అది జరిగి. బట్ ఇప్పుడు మన జీవితాల్లో మనం ఎలా దేవునితో ఒప్పందం చేసుకుంటున్నాం ఒక పురుషుడు. సో పురుషుడు ఎప్పుడైనా ఒక ఒప్పందం దేవునితో చేసుకుంటే ఇక ఎవరిని లెక్క చేయాల్సిన పని లేదు. ఎందుకంటే యు ఆర్ రిలీజియస్ పర్సనాలిటీ.
నువ్వు దేవునితో సంబంధం పెట్టుకున్న మనిషివి. సో కాబట్టి నువ్వు దైవికమైన ఒప్పందాన్ని నెరవేర్చే బాధ్యత నీదే. కొన్నిసార్లు నీ భార్య సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. నీ తల్లిదండ్రులు సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. నీ పిల్లలు సహకరించవచ్చు. మళ్ళీ నీకు ముగ్గురు ఉంటారు కదా, ఒక పురుషుడికి ముగ్గురు ఉంటారు. ఈ మూడు బంధాలు ఖచ్చితంగా పురుషుడితో ఉంటాయి. తల్లిదండ్రులు ఉంటారు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. సో ఈ మూడు కేడర్లు నీకు సంబంధించి సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. బట్ నువ్వు మాత్రం దేవుడితో నువ్వు చేసుకున్న ఒప్పందాన్ని కాపాడుకునే బాధ్యత నీది. ప్రత్యేకంగా ఒక శ్రద్ధ కలిగి ఆలోచించే భాగం సంఖ్యాకాండం 30వ అధ్యాయం. ఎందుకంటే ఇక్కడ ఇష్మాయేలీలు, ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, దేవుని యందలి విశ్వాసంలో జీవించడానికి ఏ ఏ కుటుంబాలైతే ఇష్టపడతాయో ఇది వారికి వర్తించేది. కాబట్టి ఇష్మాయేలీలైనా ఇశ్రాయేలీలైనా యెహోవా దేవుని యొక్క కనుసన్నలలో ఆయన వాక్యానుసారంగా జీవితాన్ని ప్రారంభించిన వారే. అంత మట్టుకే కాదు, ఏ మత విశ్వాసానికి సంబంధించిన వాళ్ళైనా దేవుడు అనే కాన్సెప్ట్తో ప్రతి మతం కూడా సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేవలం ఒక మతానికి సంబంధించిన ఆలోచన కాదు ఇది. దేవుని యందలి విశ్వాసంతో జీవించే ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి దేవునితో తాను చేసుకునే ఒప్పందం, ప్రమాణం, ఒట్టు, నిబంధన దేవుడు మనతో చేస్తాడు. ఇది దేవునితో మనం పెట్టుకునే ప్రమాణం లేదా ఒట్టు పెట్టుకోవడం అంటాం. సో దేవునితో నేను ఇలా జీవిస్తాను అని నువ్వు చెప్పుకోవడం, దేవుడు చెప్పినట్టుగా జీవించడం కాదు ఇది. నేను దేవునితో ఇటువంటి సంబంధం కలిగి జీవిస్తానని నీకు నువ్వు నీ మనసులో స్థిరపరచుకోవడం. సో ఇది ఎస్పెషల్లీ 16వ వచనం చదువుకుంటే ఇక్కడ ఇవి భర్తను గూర్చియు, భార్యను గూర్చియు, తండ్రిని గూర్చియు, బాల్యమున తండ్రి ఇంట ఉన్న కుమార్తెను గూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడ. సో ఇక్కడ బాలుడైనా బాలికలైనా, సో బాలుడైతే వాడు పెరిగి పెద్దవాడే ఖచ్చితంగా భర్త అవుతాడు, భర్త తండ్రి అవుతాడు. బాలికైతే పెరిగి పెద్దదై తల్లి అవుతుంది, భార్య అవుతుంది. సో భార్య తల్లి, సో ఇవి ఇద్దరికి వర్తించేవి. సో కాబట్టి ఇక్కడ ఉన్న భేదం ఏమిట్రా అంటే స్త్రీ పురుష భేదం. స్త్రీ పురుష భేదం ఖచ్చితంగా ఉంది. ఇవాళ స్త్రీలందరూ ఫైట్ చేస్తున్నారు, మేము కూడా సమానమే, లేకపోతే మనిషి కంటే మగవాడి కంటే ఎక్కువ అని. ఆ ఫైటింగ్ ఎవరి పర్సనల్ వాళ్ళది. కానీ మతపరమైన విధానంలో, దైహికపరమైన విధానంలో దేవుని సృష్టిని అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మొదటిగా పురుషుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు తన పని నిమిత్తం. దేవుడు తన పని నిమిత్తము పురుషుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. ఇది అన్ని మత విశ్వాసాల్లో కూడా ప్రారంభంలో ఇదే ఉంటుంది. సో ఆ పురుషుడు దేవుని పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ పురుషుడికి వ్యక్తిగతమైన కొన్ని పనులు జరగాలి. అందు నిమిత్తం ఆ పురుషునిలో ఉన్న మరొక స్త్రీ స్వభావాన్ని, ఈ బైబిల్ పరమైన విశ్వాసంలో ఆదాములో దాగి ఉన్న స్త్రీ స్వభావం, ఈజిప్షియన్లో కూడా ఉంది ఇదే కల్చర్. అన్ని మత విశ్వాసాలు ఈ కల్చర్ ఉంది. కొన్నిసార్లు ఏమో అర్ధనారీశ్వరం అంటారు, కొన్నిసార్లు ఏమో అర్థం ఇలా చెప్తారు, కొన్నిసార్లు ఏమో ఇన్నర్ దాగి ఉన్న, ఇది మతపరాల్లో దాగి ఉన్న ఆ విశ్వాసం. బట్ మనం బైబిల్ ప్రకారం, ఆదికాండం ప్రకారం వెళితే పురుషుడిలో దాగి ఉన్న స్త్రీ స్వభావం, దాన్ని దేవుడు పురుషుని పక్కటెముక ద్వారా బయటకు తీసి కళ్ళ ముందు ఉంచినట్టుగా చూస్తాం. మన హైందవ విశ్వాసాల్లో అర్ధనారీశ్వరం అంటాడు. పురుషుల్లోనే స్త్రీ కూడా ఉంది, వారికి చెరొక భాగం పక్క పక్కన ఉన్నవాడు అంటారు. ఈజిప్షియన్ కల్చర్లోనేమో నాభి పైన పురుషుడు, నాభి కింద స్త్రీ అనే విభాగం ఉంది. అంటే మత విశ్వాసాల్లో ఏదేమైనా దేవుని సృష్టి ప్రారంభంలో పురుషుణ్ణి ప్రధానంగా
తీసుకున్నారు. ఆయన దేవుని పరిచర్య కొనసాగించాలి. ఆ పురుషుల్లోంచి స్త్రీని బయటకు తీసినప్పుడు వాళ్ళను నరులు అన్నారు. అప్పుడు నరుడు నారి అనేది వేరైంది. అప్పుడు దాకా మనుషులు, హ్యుమానిటీ అన్నాడు ఆయన, మానవులు అన్నాడు, లేదా నరుడు అన్నాడు. ఆ నరుడిలోంచి నారిని తీసి నారిని విభజించినప్పుడు వారిని స్త్రీనిగాను పురుషునిగాను నియమించను అని నరుల గురించి చెప్పాడు అక్కడ. ఇది మన ఏమంటాం, క్రియేషన్ తెలుసుకుంటున్నప్పుడు మన అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏముంది, రెండు ముఖ్యమైన విభాగాలు. ఒకటి స్త్రీ పురుషుడు, బాలుడు బాలిక, తల్లి తండ్రి. ఇవన్నీ కూడా మనం గమనిస్తూ వెళ్తున్నప్పుడు మన పత్రికల్లో చాలాసార్లు చదువుకుంటాం. ఆయన స్త్రీని పురుషుడి కొరకు నియమించెను అని చాలా క్లియర్గా అన్ని మత విశ్వాసాల్లో ఉంది. సో కాబట్టి దేవుడు మొదటిగా తన పరిచయ నిమిత్తం, తన పని నిమిత్తం, తన ధర్మంలో పురుషుడికి ప్రథమ స్థానం ఇచ్చాడు. ఇవాళ నువ్వు పురుషుడికి ప్రథమ స్థానం ఇవ్వలేనప్పుడు మత విశ్వాసపు జీవితం కాదు నీది. ఇక సెక్యులర్ లైఫ్లో, వరల్డ్ లైఫ్ అంటాం కదా, అక్కడ నువ్వు స్త్రీగా మనిషి కంటే పురుషు కంటే నువ్వు ఎక్కువ కంప్లైంట్ చేసుకో, సగం అనుకో, ఏమైనా అనుకో. అంటే ఇంకేమంటావు, స్వేచ్ఛ అధికమైన తర్వాత ఇవాళ స్త్రీ స్వేచ్ఛ అంటాం కదా. సో మాది మనిషి, మేము మనుషులమే, మాకు మైండ్ అని, ఓకే, నీ మైండ్ ప్రకారం నువ్వు బతికేసావు. బట్ మత విశ్వాసంలో దైవికమైన పద్ధతిలో నువ్వు జీవిస్తున్నప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి. సో కాబట్టి మోషే ద్వారా బాలురు ఎలా ఉండాలి, బాలికలు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, తల్లి ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి అనే నిబంధనలు ఇశ్రాయేలీలు నేర్చుకున్నారు. సో కాబట్టి మనం కూడా ఆ సీక్వెన్స్లో ఉన్నట్టయితే ఇవి మనకి అప్లికబుల్. మేము దాంట్లో కాదండి, మేము దానికి అతీతులు అండి, ఇవాళ ప్రపంచ జ్ఞానం అంతా మా దగ్గర ఉంది, ప్రపంచం ఇవాళ మా సెల్ ఫోన్లో, మా జేబులో ఉంది, లేదా నా హ్యాండ్ బ్యాగ్లో ఉందని నువ్వు అనుకుంటే నీ ఇష్టం. బట్ వాక్యానుసారంగా మాత్రం మనం అర్థం చేసుకొని తీరాలి. సో కాబట్టి క్లారిటీ ఏంటంటే ఇక్కడ భర్త భార్య, తండ్రి తల్లి, కుమార్తె కుమారుడు. సో ఇవి మన జీవితంలో మన పాత్రలు కదా. మనమందరం ఒక చోట కుమారులమే కుమార్తెలమే, మరలా మరొక చోట భర్తగా భార్యగా మారాం, మరొకసారి తండ్రిగా తల్లిగా మారాం. ఓవరాల్గా ఇప్పుడు ఏమైందంటే భక్తుడుగా భక్తికి వ్యతిరేకంగా మారుతాం. ఇది స్వభావం. రిలిజియన్లో ఉంటే భక్తుడివి, రిలిజియన్ లేకపోతే నీకు భక్తికి సంబంధం లేదు, లోకంలో ఎక్కడైనా ఎలాగైనా బతికేయచ్చు. సో కాబట్టి ఇది మానవ టెండెన్సీ అంటాం, చాలా ముఖ్యమైన భాగం ఇది. ఎందుకంటే ఇది నేర్చుకుంటేనే ఆ ఇశ్రాయేలీలు ఇప్పటికి కూడా దేవునితో ఎలా ఒడంబడి ఉన్నారో అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం వాక్యంలోనికి వద్దాం. సో ఏమిటి ఈ వాక్యంలో ఉన్న సత్యం ఏమిటి అంటే, ఈ క్లారిటీ మనకు క్లియర్గా ఉంది. దేవుడు పురుషుడికి సాటి అయిన సహాయాన్ని ఎందుకు ఇచ్చాడు? టు హెల్ప్ హిమ్, నాట్ కమాండ్ హిమ్. ఇవాళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఏంటంటే స్త్రీల పెత్తనం. ఏ ఇంట్లో స్త్రీ పెత్తనం ఉంటుందో ఖచ్చితంగా ఆ ఇల్లు నాశనం అయిపోతుంది. మళ్ళీ స్త్రీ రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే ఆ ఇల్లు సక్సెస్ అవుతుంది. ఎందుకని? ఆమె బాధ్యత ఆమె నెరవేరిస్తే ఆమె పురుషుడి కంటే కూడా శక్తి కలిగింది ఇక్కడ. ఎందుకని మనం అర్థం చేసుకోవాలా, పురుషుడు చేసుకోలేని చాలా పనులు ఆమె చేయగలుగుతాడు. మళ్ళీ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే పురుషుడితో సమానంగా పని చేయగలదు, పురుషుడి కంటే ఇంకా తెలివితేటలతో పని చేయగలదు, పురుషుడికే సహాయం చేయగలదు. బట్ సహాయకులు ఎవరై ఉంటారు? మనకంటే శక్తిమంతులై ఉంటారు. ఇక్కడ మళ్ళా ఆ భావంతో నేను నీకంటే శక్తిమంతురాల్ని అని అనుకుంటే కూలిపోయేది కూడా నువ్వే. అందుకనే ఈ బిబ్లికల్ సీక్వెన్స్లో స్త్రీ ఎప్పుడు కూడా పురుషుడికి లోబడి ఉంటేనే ఆ కుటుంబానికి బ్లెస్సింగ్. ఎప్పుడైతే పురుషుడి మీద పెత్తనం చేయడం ప్రారంభిస్తుందో అది ఆ కుటుంబానికి నష్టం. చాలాసార్లు ఈ పంచాయతీలు ఉంటాయి కదా, నువ్వెంత నేనెంత, నీకేం తక్కువ నాకేం తక్కువ,
నీకంటే అన్నిటికీ ఎక్కువే, నేను లేకపోతే ఒక నిమిషమైనా బతకగలవా. ఈ పెత్తనాలన్నీ కూడా పతనం అయిపోవడానికి దారులు. సో కాబట్టి ఇక్కడ వాక్యంలో చెప్తున్నా, మనం ఈ రిలీజియస్ స్ట్రక్చర్లో మనం ఎప్పుడు కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి. సో దేవుడు ఈ సృష్టిలో తన కార్యాలు నెరవేర్చడానికి పురుషుడికి బాధ్యత ఇచ్చాడు. ఆ పురుషుడు ఆ బాధ్యత సక్రమంగా నెరవేర్చడానికి స్త్రీని సహాయంగా ఇచ్చాడు. ఈ స్త్రీ పురుషులిద్దరూ కూడా ఒకరికి ఒకరు దేవుని పనిని కొనసాగించాలి. ఇది ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం. నేను నాజీరు వల్లే ఖచ్చితంగా జీవిస్తానని అతడు దేవునితో ఒప్పందం చేసుకున్నాడు. సో నాజీరుగా అతడు జీవించినంత కాలం అది చాలా క్రమంగా నడిచింది. సో ఎప్పుడైతే అతని జీవితంలో ఒప్పందాలు తప్పుతూ వచ్చాయో దేవుని చేయుతులు కూడా తప్పుతూ వచ్చాయి. బట్ దేవుడే విడిచిపెట్టలే. కొన్నిసార్లు మనం కూడా పురుషులు కొన్ని ఒప్పందాలు దేవునితో చేసుకుంటాం, పరిస్థితులను బట్టి తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. బళ్ళా దేవుడు లేవనెత్తే ఛాన్సు ఇస్తూనే ఉన్నాడు. సంసోనికి ఇచ్చినట్లుగా, అబ్రహాంకి ఇచ్చినట్లుగా, దావీదుకి ఇచ్చినట్లుగా, సొలొమోనుకి ఇచ్చినట్లుగా. అంటే పూర్వక చరిత్రలో మనకు అందరికి కూడా అంటే లౌకికమైన విధానాల్లో వాళ్ళు దేవుడితో చేసుకున్న ఒప్పందంలోంచి పడిపోయినప్పుడు తిరిగి లేవనెత్తే బాధ్యత వాళ్ళది, దేవుందే కానీ పక్క వాళ్ళది కాదు, తండ్రిది కాదు, తల్లిది కాదు, భార్యది కాదు, బిడ్డలది కాదు. సో ఇది పురుషుడికున్న ఆ స్పెషాలిటీ ఇన్ రిలీజియన్. విశ్వాసంలో పురుషుడికున్న స్వేచ్ఛ, పురుషుడికున్న ప్రత్యేకత, పురుషుడికి దేవుడిచ్చిన. మరి ఇక్కడ స్త్రీకి అనగా బాలికకు ఎటువంటి బాధ్యత ఇచ్చాడో అది చాలా వివరంగా చెప్పాడు. ఎందుకని ఎంత వివరించి చెప్పినా అనేక మాలు పాపం తప్పిపోతారు. ఎందుకంటే అక్కడే చెప్పాడు, స్టార్టింగ్లో ఉన్నది ప్రాబ్లం. వివరంగా చెప్పాడు, అమ్మ ఆ కాయ తినొద్దు, ఒక టైం వచ్చినప్పుడు నేను ఇస్తా, తొందరపడొద్దంటే ఏది వద్దంటే అది చేయటమే ఆ స్త్రీకి ఉన్న సహజ స్వభావం. ఎందుకంటే ఈ మూడు గమనించండి, స్త్రీ ఆ కాలంలో ఉన్న ఈ కాలం కూడా ఆమె సౌందర్యాన్ని గౌరవిస్తుంది. కాలం ఏదైనా పురుషుడు గమనించారా, పురుషులు పెద్ద సౌందర్యం అంటే తిరగరు. ఒకవేళ పడితే స్త్రీ సౌందర్యం పడతాడు తప్పితే అది కూడా కొద్ది రోజులే అంతే. ఆ తర్వాత ఉండదు, మళ్ళీ సౌందర్యం వ్యర్థం అంటాడు ఆయనే. ఇప్పుడు ఏదో సౌందర్యం ఉందని చూశాను కానీ అబ్బో వెనక బుద్ధి చూస్తే మతిపోతుంది అంటాడు. సౌందర్యం ఎంతవరకు, దేహం వరకు సౌందర్యం, బుద్ధి సౌందర్యంగా లేనప్పుడు బతకలేడు కదా. సో వెంటనే అందుకే రాశాడు, అమ్మో సౌందర్యం వ్యర్థం, అది మోసం అన్నాడు అంత సింపుల్గా. సో కాబట్టి అయినా స్వతహాగా సౌందర్యం కోసం పాటుపడే గుణం పురుషుడి కంటే స్త్రీకి ఎక్కువ. రుచుల కోసం పాటుపడే గుణం పురుషుల కంటే స్త్రీకి. గమనించండి, మీరు వంటగదిలో కొన్నిసార్లు పురుషులు ఏదో బెడ్ని తినేస్తుంటారు, ఆకలి ఏదో తింటుంటారు, ఏదో అప్పుడప్పుడు వంకలు పెడతారు, కొన్నిసార్లు బాగా పైన తింటారు. బట్ స్త్రీలు అంటే రెండూ ఉంటాయి. అది రుచిగా ఉండాలా, మళ్ళీ భర్త మెచ్చుకోవాలా, ఆ పిల్లలు మెచ్చుకోవాలి. సార్ అంటే ఈ శుచి, ఈ రుచి, వీటన్నిటికి కూడా ఎక్కువ మనసు పెడతారు. అది తప్ప ఒప్ప అనేది తర్వాత మాట్లాడుకుందాం. బట్ స్వతహాగా వాళ్ళకున్న గుణం ఏంటంటే ఈ రమ్యమైన వాటిని చూడటం, రుచిగా ఉన్న వాటిని చూడటం, ఆకర్షించబడటం. ఈ మూడు పురుషుడి కంటే స్త్రీకి చాలా ఎక్కువ, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. స్వభావ సిద్ధంగా ఇప్పటికి కూడా మన లోకంలో చూస్తూనే ఉన్నాం. ఆకర్షణకి పురుషుడు అంత తొందరగా లోనవడు, లోనైనా వెంటనే బయటపడతాడు. బట్ స్త్రీ ఆకర్షణలో బట్టి దాంట్లోంచి బయటికి రాలేదు కదా. మీరు గమనించండి, పురుషుడికేమో కొన్ని రకమైన వ్యసనాలు ఉంటాయి, బట్ స్త్రీ వ్యసనాలు ఇవి. పురుషుడికి పడ్డ కొన్ని వ్యసనాల నుంచి పురుషుడు ఈజీగా బయటకు రాగలడు. బట్ స్త్రీ పడ్డ వ్యసనాలు ఉంటాయి చూసారా పాపం, ఇవి ఇంకా అసలు కూల్చేస్తాయి, బయటకు రానివ్వు. అంటే తెలియదు, ఇవి పెద్ద ప్రాబ్లమ్స్ మనకు కనపడవు, బట్ తెలియకుండా ఇవే ఊపిలో లాగేసినట్టుగా లాగేస్తుంటాయి. కాబట్టి స్త్రీ గురించి ప్రత్యేకంగా మాట్లాడి ఆ రెస్పాన్సిబిలిటీ స్టేజ్ చెప్పాడు. అమ్మా, నువ్వు కుమార్తెగా ఉన్నంత కాలం నీ తండ్రి మాటకు నువ్వు కట్టుబడి జీవించాలి. ఒకవేళ నువ్వు వ్యక్తిగతంగా నువ్వు మనిషివే, నీకు విశ్వాసం ఉంది, నీకు దేవుణ్ణి నేను. సో నువ్వు కుమార్తెగా ఉన్నంతకాలం నీ దైవత్వం వయా తండ్రి, వయా పేరెంట్స్. నీ భక్తిని, వ్యక్తిగతమైన భక్తిని ఒప్పుకుంటాడు ఆయన. బట్ నీ భక్తి సపోర్టివ్గా నీ పేరెంట్స్ నీకు ఇస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు అంటాం కదా, స్త్రీ స్వతహాగా ఆబలా అంటాం.
కొన్ని విషయాల్లో ఆమె బలహీనమైన ఘటమని ఎంచి అంటాడు. కొన్ని విషయాల్లో అంటే ఇది పర్సనల్ లైఫ్లో కూడా బలహీనరాలు. ఊరికి ఈజీగా వీటికి మోసపోవటం కూడా స్త్రీకి ఉన్నంత మోసపోయే బలహీనత పురుషుడికి ఉండదు. పురుషుడు మోసపోయినా కూడా పోలే అంటాడు. వాడు స్త్రీ మోసపోతే జీవితాంతం ఏడుస్తుంటుంది. అయ్యో మోసపోయా, అయ్యో మోసపోయా, అయ్యో మోసపోయా, అయ్యో మోసపోయా. మోసపోయే గుణం ఉంది తనకే, మళ్ళీ మోసపోయానని కుమిలిపోయేది కూడా. అంటే అందులోంచి గబక్కన బయటకు రాలేదు. పురుషుడు ఈజీగా బయటకు వచ్చేస్తాడు, ఎందుకంటే వాడుకున్న స్టెబిలిటీ. సో కాబట్టి ఈ భావాల్లో ఈజీగా తనే మోసపోయింది. భర్త మాట అంటే ప్రాబ్లం ఉండేది కాదు, అపవాది మాట ఉంది. చాలాసార్లు చూడండి, భర్త మాట అంటే నీకు ఏ ప్రాబ్లం రాదు, పక్కవాళ్ళ మాట అన్నప్పుడు కదా నీకు ప్రాబ్లమ్స్ వస్తుంది. నీకు వచ్చే ప్రతి ప్రాబ్లం వెనక భర్త ఉండడం, భర్తను అడ్డం పెట్టుకుని పక్కవాళ్ళు ఉంటారు. పక్కవాళ్ళ ద్వారా మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. సో వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడే మనం కూలిపోతుంటాం. సో కాబట్టి ఆడ మనిషికి ఏం చేశాయంటే, నీ బాల్యం అంతా కూడా తండ్రి మాటే విను. చాలామంది చూడండి, తల్లిదండ్రుల మాటలు విన్న వాళ్ళు చాలామంది జీవితాల్లో దెబ్బతినిపోతారు. చాలామంది తల్లిదండ్రుల మాట విన్న బిడ్డలు, ఎస్పెషల్లీ ఆడపిల్లలు, మగవాడికి ఏంటంటే వాడు పడినా లెగవాల్సిన బాధ్యత అక్కడ ఉంది. ఆడపిల్ల ఒకసారి తండ్రి మాటని ధిక్కరించిందంటే ఇక ఆ బిడ్డ జీవితంలో చాలా బలహీనతలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకు ఖచ్చితంగా ఆ ఆడపిల్ల తండ్రి మాట వినేట్టుగా తల్లి కూడా నేర్పించాలి. ఎందుకు తల్లి కూడా ఆయనకు భార్య, ఆ భర్త మాట వింటే కుమార్తె కూడా తండ్రి మాట వింటుంది. ఎంత ఇంటర్నల్ లింకో ఇది. మీ నాన్న నేను చెప్తాను లేవా అన్నావు అనుకో, ఇంకా అదెందుకంటే తండ్రి మాట అంటే నువ్వే భర్త మాట వినే మనిషివి కాదు, ఇంకా ఆ పిల్ల పాప ఎక్కడ ఉంటుంది? సో ఇట్లా చాలామంది భార్యలు తమ బిడ్డలు తండ్రి మాట వినకుండా పోవడానికి కూడా కారకులు అవుతుంటారు. సో ఏదేమైనా తండ్రి కూడా రిలీజియస్ అయినప్పుడు ఇక్కడ మరి తండ్రి వ్యసనపరుడు దుర్మార్గుడు అయితే మళ్ళీ అది వేరే కాన్సెప్ట్. ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఎవరు? ఒక భయభక్తుల్లో దేవుని వాక్యానుసారంగా జీవించే పురుషుడు కుటుంబం గురించి. సో కాబట్టి ఇక్కడ తండ్రి మాట కూతురు విన్నంతకాలం ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఏ మొక్కుబడి చేసుకున్నా, ఏ ప్రమాణం చేసుకున్నా ఎవరితో? దేవునితో. మళ్ళీ తండ్రితో కాదు, దేవునితో. దేవా, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, దేవా నా జీవితంలో ఈ క్యారెక్టర్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను, నీ నిబంధనలు ఎలా ఉన్నాయి? అఫ్కోర్స్ దేవుడిచ్చిన నిబంధనలు వేరు, బట్ నేను ఎలా ఉండాలనుకుంటున్నాను దేవా అని ఒక స్త్రీ కానీ ఒక కుమార్తె కానీ దేవునితో ఒప్పందం చేసుకున్నప్పుడు, స్త్రీ అంటే భార్య, ఇక్కడ కుమార్తె అంటే తండ్రికి లోబడి ఉన్నది. సో కాబట్టి తండ్రి వెంట ఉండే కుమార్తె, భర్త వెనక ఉండే భార్య స్త్రీ, వీళ్ళిద్దరు ఎందుకు రెండు కలిపి రెండు వెలుగుగా చెప్పాడో రెండు కలిపి జ్ఞాపకం చేస్తున్నాను. సో ఒప్పందం చేసుకున్నప్పుడు నీ ప్రతి ఒప్పందం కూడా వాళ్ళు వినాలి. నెంబర్ 1, నేను ఇలా అనుకున్నానని నువ్వు అనుకుంటే కుదరదు. ఏమండి మీరు నాకేమైనా చెప్పారా నేను మీకు చెప్పడానికి అంటే కుదరదు. ఆయన చెప్పుకునే ఆయన వేరే, నీ క్యారెక్టర్ వేరే. ప్లేసెస్ లెక్కేస్తున్నా కూడా 1, 2, 3 ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ. నువ్వు నాకు చెప్పావా నేను నీకు చెప్పడానికి, నువ్వు అంటానికి లేదు, అంతే కదా. అబ్రహాంని శారా అడిగిందా, ఏమండి నాకు చెప్పకుండా పిల్లని ఆడ తీసుకెళ్తున్నామని? అతను డెసిషన్ తీసుకున్నాడు, పిల్లని తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తే నోరు మూసుకొని చూసుకోవటం ఇవి, ఎక్కడ తీసుకెళ్తున్నాం అనడానికి వీలు లేదు కదా. మనకు తెలుసు కదా ఆ స్టోరీ, అబ్రహాం ఇస్సాకుల స్టోరీ మనకు తెలుసు. భార్య ఎక్కడ ఇవాళ ఎక్కడ పంపిస్తున్నారండి పిల్లల్ని మీరు అనే భార్యలు చాలా ఎక్కువ ఉన్నారు. ఏంటి పిల్లలు చెప్తున్నారు చదువుకుంటున్నారా అనే భార్యలు ఎక్కువ, అక్కడే అయిపోయింది లైఫ్తో. సో ఇక్కడ ఇస్సాకును బలి ఇస్తున్నప్పుడు లేక లేక కన్న తల్లికి అబ్రహాం చెప్పినట్టుగా రికార్డు లేదు అసలు. దేవుడు చెప్పాడు, అబ్రహాం చేశాడు అంతే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. శారా అబ్రహాముకు విధేయురాలేను, అందుకు ఆమె పతివ్రతగా పిలువబడెను. పేతురు చెప్తాడు కదా. అంటే ప్రతి సమయంలో కూడా శారా తన భర్తకు చెల్లని చెప్పినప్పుడు ఒదిగింది కదా. మా ఆయన బట్టి చెప్పమంటే అంతే అంతే ఉంది. చెల్లని చెప్పన్నా కూడా అంది అంతే. నువ్వు మీ ఇల్లు వదిలిపెట్టి రా అంటే వచ్చేసింది అంతే. నువ్వు చెట్టు కింద ఉండమంటే ఆ చెట్టు కింద ఉంది అంతే. ఎంత పొలంలో పెడుతున్నాను అలా అభిమేలకు దగ్గర అక్కడ ఉంది అంతే. సో అప్పుడు ఆమెను ఏమన్నారు పేతురు వచ్చేటప్పటికి, అందుకు ఆమెను పతివ్రత అంటే భర్త మాట వినడం.
సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇక్కడ మనం ఈ లెసన్ ప్రకారం సంఖ్యాకాండం 30 ప్రకారంగా మనం చూసుకుంటే తండ్రికి బిడ్డ తీసుకున్న ప్రతి ఒప్పందం చెప్పి తీరాలి. తండ్రికి చెప్పకుండా నువ్వు దేవునితో చేసుకునే ఒప్పందం ఆమోదయోగ్యం కాదు. తండ్రికి నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీది. తండ్రి విన్నప్పుడు ఓకే అమ్మా అలాగే ఉన్నానా అని తండ్రి ఆ కుమార్తెకు సలహా ఇస్తే ఆ కుటుంబం బాధ్యత వహిస్తుంది దాని మీద. అర్థమైంది మీకు? అంటే కుమార్తె తన భావాన్ని తన తండ్రికి చెప్పుకోవడం అంటే తల్లికి కూడా చెప్పుకున్నట్టే. ఇక్కడ తండ్రి అనే మాటలో ప్రత్యేకంగా తల్లికి ప్లేస్ లేదని కాదు. వాడు తండ్రి ఏడంటేనే తల్లి లేకుండా అవడం, స్త్రీ లేకుండా అవడం ఉన్నట్టే దాంట్లో. వాడు భర్త ఏడంటే భార్య లేకుండా అవడం, లేకపోతే పురుషుడు అవుతాడు, యంగ్ బాయ్ అడుగుతాడు. వాడు భర్త ఏడంటే ఆటోమేటిక్గా ఎప్పుడు భర్తని పిలుస్తాం? పెళ్ళైన వాడినే కదా భర్తని పిలిచేది. భార్య ఉంటే భర్త అంటాం, భార్య లేకపోతే విధవ అంటాం. భర్తని పిలిచామంటే ఖచ్చితంగా భార్య ఎక్కడ ఉన్నట్టు లెక్క. సో కాబట్టి నా పేరు చెప్పలేదండి అని భార్య అనకూడదు. ఇక ఆయన భర్త అన్నాడంటే నువ్వు దాంట్లో లింక్ అయి ఉన్నట్టే, అని తండ్రి అన్నాడంటే నువ్వు దాంట్లో ఉన్నట్టే. ఈమెను తల్లి అన్నాడంటే అందులో తండ్రి ఉన్నట్టే, ఆమెను భార్య అన్నారంటే అందులో భర్త ఉన్నట్టే. కాబట్టి మా ఇద్దరు పేట ప్రార్థన చేయనకూడదు. భార్య పేట ప్రార్థన ఎవరు ప్రార్థన చేసినా ఆ కుటుంబం కోసం చేసినట్టే. బట్ ఇక్కడ ఉన్న డీవియేషన్ ఏంటంటే కుమార్తె దైవికంగా జీవించడానికి కొంచెం మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తన తల్లిదండ్రులతో ఆమె షేర్ చేసుకోవాలి. ఒకవేళ తల్లితో చేసుకున్న ఆ తల్లి కూడా తన భర్త అయినా ఆమె తండ్రికి చెప్పాలి. కొన్నిసార్లు ఆడపిల్లలు తల్లికి చెప్పుకుంటారు, తండ్రికి చెప్పరు. బట్ ఈ తల్లి బాధ్యత ఏంటి? ఆ తండ్రితో షేర్ చేయ. ఎందుకంటే ఆమె కుమార్తె, నీవు భార్యవి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అది నువ్వు తప్పినప్పుడు బంధం అంతా తప్పిపోద్ది. సో కాబట్టి ఈ కుమార్తె ఏం చేసింది? ఆమె ఏదైనా మొక్కుబడి చేసుకున్నప్పుడు తండ్రికి ఆమె చెప్పుకోవాలి, ఆ తండ్రి ఆమోదించాలి. ఆ తండ్రి ఆమోదిస్తే ఆమె తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆ కుటుంబం అంతా ఆ బిడ్డకు తోడుగా ఉంటారు. ఒకవేళ ఆ తండ్రి ఒప్పుకోకపోతే ఆ బిడ్డకు వచ్చిన కష్టం ఏమి లేదు కదా. దేవుడు ఇక్కడ అమెండ్మెంట్ చాలా రిలాక్సేషన్ ఇచ్చాడు. పురుషుడి కంటే స్త్రీకే ఆయన ఎక్కువ వెసులుబాటు ఇచ్చాడు. ఇక్కడ పురుషుడికి లేదు. ఇక వాడు ఒకసారి చెప్పాడా వాడు కట్టుబడి బతకాలా, లేకపోతే పర్యవసానం వాడే చూస్తాడు, వాడు శిక్ష అనుభవిస్తాడు. బట్ స్త్రీకి మంచి అవకాశం. బట్ అమెండ్మెంట్ దేవుడు స్త్రీకే ఇచ్చాడు, పురుషుడికి వాళ్ళు. ఇక్కడ పురుషుడికే ఒక రకమైన స్వేచ్ఛ ఇచ్చాడు, నువ్వు అనుకుంటే చేయాలా లేకపోతే శిక్ష అన్నాడు అంతే. బట్ స్త్రీకి ఏం చేశాడు? నువ్వు అనుకున్నావి కొన్ని చేయలేకపోయినా దాన్ని నీ పక్షంగా నీ తండ్రి కానీ నీ భర్త కానీ భరిస్తారు. ఒకవేళ నువ్వు చేయలేకపోయినా నీకు ఆమోదించాడు నీ తండ్రి, దాని తాలూకు బలహీనతలో శిక్ష ఏమైనా ఉంటే అది నీ మీదకు రాదిక. కొన్నిసార్లు నీ తండ్రి విని ముందు ఓకే అని ఆ తర్వాత నో అన్నాడు అనుకో. అంటే ముందు ఇక్కడ రాసిన పదాలు లక్ష్య పెట్టి ఆ తర్వాత లక్ష్య పెట్టకపోవడం, విని వినకున్నట్టు ఉంటాం. ఆ విధంగా చిన్నపిల్ల చెప్పిందిలే అని విని వినకుండా ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు నో అన్నాడు అనుకోండి. ఆల్రెడీ ఫస్ట్ టైం నువ్వు ఎప్పుడైతే యాజ్ ఎ పేరెంట్ వింటావో నువ్వు అప్పుడే చెప్పాలి ఎస్ఆర్ నో. అప్పుడు నువ్వు ఎస్ఆర్ నో చెప్తే ఆ బిడ్డ క్షమించబడుతుంది. అప్పుడు నువ్వు ఎస్ఆర్ నో చెప్పకుండా తర్వాత ఎప్పుడో చెప్పావు అనుకో, ఆ బిడ్డకు రావాల్సిన శిక్ష తండ్రిగా నీ మీదకు వస్తుంది. సేమ్ రిఫ్లెక్టెడ్ టు హస్బెండ్ అన్నాడు. మళ్ళా అక్కడేమో ఆమె కుమార్తెగా ఉన్నంతకాలం తండ్రిది బాధ్యత. సో ఒక బిడ్డ ఏదైనా ఒక ఓత్ తీసుకున్నప్పుడు, ఒక ప్రమాణం తీసుకున్నప్పుడు, ఒక ఒట్టు పెట్టుకున్నప్పుడు తండ్రిగా తల్లిగా నువ్వు వెంటనే దాన్ని నీకు తెలిస్తే తండ్రి భర్తకు చెప్పేసేయాలి. ఆయన ఫస్ట్ టైం విన్న వెంటనే ఎస్ ఓకే అనాలి, లేదా నో అనాలి. ఆయన నో అన్నా కూడా ఈ బిడ్డ చేస్తుంది అనుకోండి, ఇక ప్రాబ్లం లేదు. ఇక ఖర్చు అంతా ఆమెకే, బిడ్డకే. బిడ్డ చేయకూడదు. ఇక తండ్రి నో చెప్పిన తర్వాత బిడ్డ చేయకూడదు. తండ్రిని వ్యతిరేకించి బిడ్డ చేసింది అనుకోండి, పర్యవసానం ఆమె అనుభవిస్తుంది. బట్ ఆ తండ్రి ఫస్ట్ టైం
ఎస్ అని, తర్వాత నువ్వు అంటే ఆ ప్రాబ్లం తండ్రి ఫేస్ చేస్తాడు. ఫస్ట్ టైం తండ్రి వద్దమ్మా ఇది పద్ధతి కాదురా నువ్వు చేయలేవు నానా అని మొదటిగా తండ్రి ఆ రిలాక్సేషన్ ఇచ్చేస్తే ఆ బిడ్డకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఆ తండ్రికి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే మళ్ళీ 7వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆమెకు వివాహమైన తర్వాత ఆమె మొక్కుకున్న మొక్కుబడులన్నయు నిరాలోచనగా ఆమె తన మీద ఒట్టు పెట్టుకొనిన ఒట్లను ఆమె మీద ఉన్నట ఆమె భర్త విని దాన్ని గురించి వినిన దినమున, ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలా. అంటే వినిన దినం అంటే ఫస్ట్ నువ్వు విన్న రోజే ఆ రోజు, మళ్ళీ నెక్స్ట్ డే కాదు. నువ్వు ఎప్పుడైతే విన్నావో అప్పుడే నువ్వు ఆమెకు అభిప్రాయం చెప్పాల్సిన బాధ్యత భర్తగా నీది. అప్పుడు మాత్రం నువ్వేదో ఆమెతో సఖ్యతగా ఉన్నట్టుగా మౌనంగా ఉండి తర్వాత ఎప్పుడో చెప్తే అది అప్లికబుల్ కాదు. ఆ రోజు ఏదో బాధపడుతులే లేదా కోపంలో ఉందిలే అట్లా ఉందిలే నువ్వు ఆ రోజు మౌనంగా ఉన్నావు అనుకో, అది చాలా ప్రాబ్లం. సో కాబట్టి భార్య ఏదైనా దేవునితో ఒప్పందం చేసుకున్నానని భర్తగా నీకు తెలిసిన రోజున దాని తాలూకు అమెండ్మెంట్స్ ఏమైనా ఉన్నా, ఆ ఒప్పందాన్ని కొనసాగించాలనుకున్నా, ఆ ఒప్పందాన్ని నో చెప్పాలనుకున్నా వెంటనే నువ్వు చెప్తే అది ఆమెకు ఏ ప్రాబ్లము, మళ్ళీ ఇది కూడా అక్కడ ఆమెకే సేఫ్ సైడ్, సో ఆ భార్య కూడా తన మీద ఒట్టు పెట్టుకుంటుంది, అయ్యా నేను ఇలా ఉంటానండి, నా భర్తతో కలిసి ఇలా ఉంటానండి, నా పిల్లలతో ఇలా ఉండాలనుకుంటానండి, పెళ్ళైన తర్వాత నా జీవితం ఇలా ఉండాలనుకుంటున్నానండి. ఆమె ఒక స్త్రీగా తన భర్త గురించి తన కుటుంబం గురించి కొన్ని ఆలోచనలు చేసుకుంది. అది విన్న రోజునే ఆ భర్త ఓకే అమ్మా వీ విల్ కంటిన్యూ దిస్ అని భర్త ఆమె చెప్పాలి. లేదమ్మా ఇది కుదరదు, ఇది కుటుంబంలో నువ్వు అనుకున్నట్లుగా ఉంటాం కుదరదు. నేను చాలామంది ఈ మధ్య కొత్తగా పెళ్ళైన భార్యలు లేదా కొంచెం పాత పెళ్ళైన భార్యను చూశాను. మా ఆయన్ని మార్చాలనుకుంటున్నానండి అంటే, నువ్వు మారు మీ ఆయన్ని మార్చడం ఏంటి? చాలామంది ఆడవాళ్ళు పాస్టర్లకు వచ్చి ఏమండి మా ఆయన మారాలని ప్రార్థన చేయండి, ఏం చెప్పారు అర్థం కాదు. ఎందుకంటే పేతురు భక్తుడు క్లియర్గా చెప్పాడు, నీ ప్రవర్తన వలన నీ భర్త మారాలా, అంతేకాదు ప్రార్థన చేస్తే భర్త మారడు. నీ బుద్ధి, నీ గుణం, నీ పతివ్రతా గుణం, నీ ప్రార్థనా గుణం ఇవన్నీ చూసి వాడెంత ఎదవైనా సరే, వాడెంత మూర్ఖుడైనా సరే, వాడెంత దుర్మార్గుడైనా సరే వాడు మారాల. అంతేగాని మా ఆయన్ని మార్చడని పాస్టర్ల దగ్గరికి, మా ఆయన్ని మార్చడని లాయర్ల దగ్గరికి, మా ఆయన్ని మార్చడని పోలీసుల దగ్గరికి వెళ్తే ప్రయోజనం లేదు. మీ ఆయన్ని మార్చుకునే గుణం బుద్ధి నీది, నీ ప్రవర్తన, నీ సత్ప్రవర్తన, నీ సాధుత్వమైన ప్రవర్తన, నీ మృదుత్వమైన ప్రవర్తన. అందుకే పక్కింటి వాడికి వెళ్ళి ఏమండి కాస్త ఆయన చెప్పండి అంటే కుదరదు. ఆయన ఫ్రెండ్స్కి చెప్తే వర్కౌట్ అవుతుంది అనుకున్నా కూడా కుదరదు. ఇంకా ఈ ప్రమాదాలకే దారి తీస్తుంటాయి. నీ సత్ప్రవర్తనే నీ భర్తను మారుస్తుంది. వాడు ఎంత బలహీనుడైనా ఎంత దుర్మార్గుడైనా నీ మాటలు మార్చవు, నీ ప్రవర్తన మారుస్తుంది. ఇవాళ తెలియక చాలామంది నోరు బారేసుకుంటారు, ప్రవర్తన బారేసుకో చేత అయితే. నీ ప్రవర్తన వలన మూర్ఖుడైన నీ భర్త ఖచ్చితంగా మారుతాడు. అది బైబిల్ మాట, దేవుని ప్రవక్తల మాట. నీ మాటల ద్వారా మారడు, నీ మాటల ద్వారా ఇంకా డిస్టర్బెన్సే పెరుగుద్ది, కానీ నీ ప్రవర్తన ద్వారా మేలు కలుగుద్ది. సో కాబట్టి ఇక్కడ ఆ భర్తతో ఆమె చేసుకున్న, దేవునితో చేసుకున్న నిబంధన ఏదైతే ఉందో అది ఆమె కోసం చేసుకోదుగా. ఆమె ఎందుకు చేసుకుంటుంది? ఆమె హెల్ప్మేట్. భార్య ఎందుకైంది ఆమె అసలు? అందుకే ముందు జ్ఞాపకం చేశా, నువ్వు ఆ వ్యక్తికి భార్యకి ఎందుకు అయ్యావు? ఆయన పరిచర్యలో, ఆయన ఉద్యోగంలో, ఆయన కుటుంబంలో ఆయనకు నువ్వు పాలి భాగస్తురాలిగా ఆయన నెరవేర్చేసిన పనులు నువ్వు కూడా ఆయనతో నెరవేర్చడానికి, వ్యతిరేకించడానికి కాదు, లేదా నీ వైపు తీసుకెళ్ళడానికి కాదు, ఆయన దారి మార్చడానికి కాదు. ఆయన వెళుతున్న దారిలో మేలైన విషయాలలో లేదా ఇబ్బంది పడే విషయాలలో నువ్వు సరైన సహకారిగా ఉండటమే భారీగా నీ బాధ్యత. ఏమండి మీరు నా మాట వింటలేదండి, ఇక నుంచి నేను మీతో కాపురం చేయను కాదు. ఇవాడంతా చాలామందిని చూస్తున్నాం మనం, చాలామంది
నాకు కొంతమంది కూడా చెప్పారు, అసలు నేను నా భర్తను మార్చుకుందామనే పెళ్లి చేసుకున్నానండి అందుకాలం. అంటే ఈమెకు అనుకూలంగా మార్చుకుంటుందట భర్తని. అంటే భర్తకు అనుకూలంగా జీవించడానికి కాదు ఈ పెళ్లి చేసుకుంది. సో ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్గా ఉంది, నాకు తెలుసుకుని కుటుంబాలు ఇప్పటికీ డిస్టర్బ్గా ఉంది. ఎందుకు? ఆమె భర్తకు అనుకూలంగా, భర్తకు సాటి అయిన సహకారిగా ఉండడానికి దేవుడు ఇచ్చాడు. అంటే ఈ ఉద్దేశాలు నెరవేర్చుకోండి కాదు. అఫ్కోర్స్ నీ ఉద్దేశాలు మంచివైతే భర్త నిన్ను ప్రోత్సహించి నీకు అది ఇవ్వచ్చు. అదే ఇక్కడ చెప్పింది. అతడు ఓకే నేను చేద్దాం అనుకుంటున్నానండి, ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నానండి, చదువుకుందాం అనుకుంటున్నానండి, నేను ఇది చేద్దాం అనుకుంటున్నానండి, మరి నేను ఒప్పందం దేవునితో చేసుకుంటున్నాను అంటే కూడా ఓకే అమ్మా డూ ఇట్ అని ప్రోత్సహిస్తాడు. కొన్ని ఆయన ప్రోత్సహించిన నువ్వు చేయి. ఇవాళ చాలా కుటుంబాల్లో భర్త ప్రోత్సహించినవి చేయరు, వాళ్ళు అనుకున్నవి చేస్తుంటారు. ఇది మెయిన్ ప్రాబ్లం. వాటిని భర్త ఒప్పుకోడు. ఇక వాడు సమస్య ఒప్పుకోలేక, సంసారం పోగొట్టుకోలేక, భార్య మీద ఉన్న మమకారం పోగొట్టుకోలేక, లేదా సొసైటీలో కుటుంబంలో ఉండి ఇది పోగొట్టుకోలేక, సార్ దాని చావు చచ్చుద్దులే నా చావుని తెస్తా. దిస్ ఈజ్ టుడేస్ ఫ్యామిలీస్. సో కాబట్టి ఇక్కడ చాలా వివరంగా చెప్పాడు, నువ్వు విధవ లేదా విధవరాలు అయ్యేంత వరకు నీ భర్తకు సాటి అయిన సహకారిగా నువ్వు ఉండాలి. అప్పుడు నువ్వు పెట్టుకున్న ప్రతి ఒట్టు దేవుడు నెరవేరుస్తాడు. ఇది ఇక్కడ అంటే నువ్వు దేవుడి మీద ఒట్టి పెట్టుకోవద్దని చెప్పట్లే ఆయన. ఒట్టి పెట్టుకో, అది నీ భర్త కూడా చెప్పు. ఏమంటే నేను ఇలా ఉండాలనుకుంటున్నానండి, అది నీ భర్త ఆమోదిస్తే నో ప్రాబ్లం, ఆమోదించకపోతే నీ భర్త తగినట్లుగా నువ్వు ఉండు. లేదు ఏమంటే నేను ఇక్కడ రాసిన మాట విడిపోతానండి, ఇది నీతో అసాధ్యం కాబట్టి విడనాడబడినది అనే పదం ఇక్కడ అందుకొచ్చింది. తల్లిదండ్రులు బిడ్డలను విడిచిపెట్టలేరు, బట్ భర్త విడిచిపెట్టగలడు కదా. మనం కూడా తల్లిదండ్రులు విడిచిపెట్టలేము, భార్యని విడిచిపెట్టగలం, భర్తను విడిచిపెట్టగలం. బట్ తల్లిదండ్రులు విడిచిపెట్టగలమా? ఎవరు విడిచిపెట్టలేరు. అట్లా దేవుడిని విడిచిపెట్టగలమా? విడిచిపెట్టలేము. భార్య అయినా భర్త అయినా సరే, భార్య అయినా భర్త అయినా సరే దేవుడిని విడిచిపెట్టలేదు, తల్లిదండ్రులు విడిచిపెట్టలేదు. కానీ భార్య భర్తను విడిచిపెట్టగలదు, భర్త భార్యని మళ్ళీ పిల్లల్ని విడిచిపెట్టలేదు. మళ్ళీ ఇదే సీక్వెన్స్. మళ్ళీ తల్లిని మనం అట్లా విడిచిపెట్టలేమో, పిల్లల్ని కూడా విడిచిపెట్టలేము. కానీ భర్తను విడిచిపెట్టగలం, అది అందుకని ఇక్కడ విడనాడబడినవాడు ఇద్దరికి వస్తుంది అప్లికబుల్. విధవరాలంటే ఇద్దరికి వచ్చినట్టుగా విడనాడబడిన వాడు ఇద్దరు వస్తారు. వాడిని భార్య వదిలేసిందిరా అంటారు కొన్నిసార్లు, లేదా ఆమెను భర్త వదిలేసాడు రా, ఏదో ప్రాబ్లమ్స్, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అవి ఇక్కడ చెప్పాడు అనమాట. మీరు జీవితం మీద, భార్యాభర్తలుగా జీవించే జీవితం మీద, లేదా నువ్వు వ్యక్తిగతంగా జీవించే మీద దేవునితో ఉండాలని ఎక్కడ ఒప్పందం చేసుకున్నావో అది మొదట నీ భర్తకు చెప్పు. ఎందుకంటే నీవు తండ్రి తర్వాత నీ భర్తకు లోబడి జీవించాల్సిన వ్యక్తిత్వం నీకు ఇచ్చావు. నీవు అతనికి చెప్పకుండా నువ్వు చేసే పని, ఇవాళ భర్తకు చెప్పకుండా భార్యలో చాలా పనులు చేయగలరు కదా. అది పోపు డబ్బాలో దాచిపెట్టే 10 రూపాయల దగ్గర నుంచి చాలా ప్రమాదకరమైన ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటికి కూడా ఆ స్త్రీ పర్యవసానం అనుభవిస్తుంది, ఎందుకంటే భర్తకు చెప్పలేదు కాబట్టి. అనొచ్చు, ఏ మీరు నాకు చెప్పారా అని. ఆయన చెప్పుకునేవాడు వేడే ఉన్నాడు, నీకంటే గొప్పవాడు అతను, నీకంటే శిక్ష గట్టిగా వేస్తాడు కదా. భార్య వేసే శిక్ష కంటే ఆయన వేసే శిక్ష చాలా పెద్దది. భార్య ఏమేయగల శిక్ష? భార్య ఎక్కువ ఏమవుతుంది? భర్తకు శిక్ష వేయటం. భర్తకు శిక్ష వేసేవాడు వేరే ఉన్నాడు కాబట్టి నీకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అందుకని నువ్వు ఆయన మీద వదిలేస్తే నీకు ప్రాబ్లం ఉండదు. నువ్వు నీ మీద ఎత్తుకుంటావు చూసావా, ప్రాబ్లం అంతా నువ్వేమో వస్తావు. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, నీ భర్తకి నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళ భార్యలు అంటారు, నేను అన్నీ చెప్తున్నానండి, నువ్వు నాకేం చెప్పట్లేదండి. చెప్పటం నీ బాధ్యత, చెప్పు అంతే. నువ్వు మానేసిన రోజున భర్తను మానేసినట్టు లెక్క. భర్త నువ్వు నాకు చెప్పట్లేదు కాబట్టి నేను చెప్పినాను అనుకో, నీ భార్య గుణం మానేసుకున్నాను అంతే. ఆయన మాత్రం దేవుడు చెప్తూనే ఉన్నాడండి, సార్ ఇట్లుంది సార్ ఏమి అని. ఎందుకంటే ఆయన చూడంగా దేవుడికి అర్థమవుతారా, ఎక్కడా మీరు ఎక్కడా సార్ చెట్టు చాటు ఉన్నానండి, ఏమైంది? ఎందుకండి దాక్కునే పరిస్థితి వచ్చిందండి, మావిడ ఇలా చేసిందండి. అంటే నేను ఆడవాళ్ళు తప్పట్లేదమ్మా, మీకున్న అమెండ్మెంట్స్ ఉంది, మీకున్న స్వేచ్ఛ ఉంది,
మిస్యూజ్ చేసుకునే ఇది ఉంది. మీ వలన ఒక పురుషుడు ఒక కుటుంబం నాశనం అయ్యేది ఉంది. ప్రతి విజయం వెనక ఒక స్త్రీ ఉందనడానికి కారణం కూడా అంటే యు ఆర్ ద మెయిన్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. నువ్వు నీ పురుషుడు హెడ్ అని సొసైటీ అన్నా నిజానికి పురుషుడు ఫాలెన్కి పురుషుడు సక్సెస్కి నువ్వే కారణం. కుమార్తెగా నువ్వే కారణం, భార్యగా నువ్వే కారణం, తల్లిగా నువ్వే కారణం. బట్ వాళ్ళకి సర్వైవల్ ఉంది. అంటే వాళ్ళు ఎట్లా అంటే మొండిగా బతికేస్తాడు, క్షమాపణ చెప్పినప్పుడు ఏడ్చుకుంటూ బతికేస్తాడు, శిక్ష అనుభవించు బతికేస్తాడు. బట్ నీకు మాత్రం అమెండ్మెంట్స్ అవకాశాలు చాలా ఉన్నాయి. నువ్వు ఎప్పుడు దాన్ని పోగొట్టుకోకూడదు. కాబట్టి ఇక్కడ ఏం జ్ఞాపకం చేశాడు, ఆమె భర్త 14 వచనంలో అయితే ఆమె భర్త నా నాట దాన్ని గూర్చి ఊరుకొనుచు వచ్చిన ఎడల వాడు ఆమె మీదనున్న ఆ మృక్కులన్నిటికీ ఆమె ఒట్టులన్నిటికీ స్థిరపరిచిన వాడగును. విన్న వెంటనే నోరు మూసుకొని ఊరుకున్నావనుకో, అమ్మో ఈమె నోటికి పడలేకపోతున్నానండి ఇప్పుడు అంటే ఏమరుసుద్దో అని నువ్వు కూడా ఆ పనిష్మెంట్ అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆమె చూడటానికి రమ్యమైనటి గురించి మాట్లాడుద్ది, స్వార్థం గురించి మాట్లాడుద్ది, ఆకర్షణ గురించి మాట్లాడుద్ది, అవసరాల గురించి ఇక చెప్పే కదా పోపు డబ్బా అని చెప్పే కదా. ఇక మీకు అర్థమై ఉంటుంది, నేను ఎవరిని చెప్పక్కర్లా. అవన్నీ మీకు మన కుటుంబాల్లో కంటతాయి, అవన్నీ కుటుంబాల్లో కంటతాయి. సెల్ఫిష్ గోల్స్ కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి, భర్త దగ్గర దాచే విషయాలు కానివ్వండి, పిల్లల దగ్గర ఓపెన్ అయ్యే విషయాలు కానివ్వండి, చాలా ఉంటాయి ఇందులో. వాళ్ళు అంటారు ఎందుకంటే మేము నీకు చెప్తున్నాం కదండి అన్నీ, నువ్వు మాకు ఎందుకు చెప్పు అని ఉంటాడు. నీ డ్యూటీ చెప్పటమే. నువ్వు మానేసిన రోజున నీ డ్యూటీ పోగొట్టుకున్నావు అంతే, వాడికి వచ్చిన నష్టం ఏం లేదు. ఇక్కడ అదే చెప్పాడు అన్నమాట. ఇక్కడ అదే చెప్పాడు 14. అతడు విని మౌనంగా ఉంటున్నాడు అంటే దోషం కూడుకుంటుందని అర్థం. అసలు నేనేమన్నా నువ్వేందంటే నువ్వు అంటావు. ఇవాళ ఆడవాళ్ళ ప్రాబ్లం అదే. అసలు నేనేమన్నా ఈయన అసలు సహకరించట్లేదండి. ఎస్, నీ భర్త చెప్పాడు విను. నీ భర్త వద్దన్నాడు చేయకిక. నీ కుటుంబానికి ఆయన హెడ్. నేను చెప్తే మీరు ఏంటి మరి మీ మాట నేను అన్నానుగా. ఆయనకు ఇంకో హెడ్ ఉన్నాడు, ఆయన ఇంకో హెడ్ చెప్పుకోవాలి. అది ఆ హెడ్ చెప్తాడు ఈయనకి ఎట్ట కొట్టాలో ఆయన కొడతాడు, నువ్వు కొట్టక్కర్లా. నీ భర్త దేవుని మాట వినకుండా పెడదారిలో పడితే కొట్టేది వేరే, ఆయన దెబ్బ నువ్వు తట్టుకోలేవు. సో కాబట్టి ఇక్కడ ఈ ఒప్పందం ఈ 14 వచనంలో చాలా అతడు విన్న దినమున దాని గురించి ఊరకుండటం వలన దాన్ని స్థిరపరిచాను. అంటే భార్య యొక్క మాట వాడు విని కాయ తీసుకొని తిని పారేసాడు ఇక అంతే. అంటే ఏమైనట్టు ఆ భార్య తప్పుని ఆ భార్య మంచిని అతడు స్థిరపరిచాడు. అది మంచి కావచ్చు తప్పు కావచ్చు, బట్ అతను ఏకీపించాడు. ఇక ఏకీపించిన తర్వాత ఇక వంకలు చెప్పడానికి లేదు, ఆమెకేం శిక్ష లేదు. ఇక విషయం ఏంది, ఆమెకేం శిక్ష లేదు. అతడు విన్న తర్వాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడ తానే ఆమె దోష శిక్షను భరించును. అంటే నీ శిక్ష కూడా నీ భర్తకే వస్తుందమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీ తప్పుని ఆయన సమర్థించినప్పుడు, నీ మంచిని ఆయన సమర్థించినా ఆయనకే మేలు కలుగుతుంది కదా. నీ తప్పును ఆయన సమర్థించినా ఆయనకే శిక్ష, బట్ నువ్వు రిలీజ్ అవుతున్నావు. బట్ ఇక్కడ స్త్రీకి ఇప్పుడు స్వేచ్ఛ ఇచ్చాడే ఇవ్వలేదు దేవుడు. సో తండ్రిగా రిలాక్షన్ ఇచ్చాడు, భార్యగా రిలాక్షన్ ఇచ్చాడు, తల్లిగా రిలాక్షన్ ఇచ్చాడు. సో కాబట్టి స్త్రీ ఇంకా మెలకుగా ఉండాలి. స్వేచ్ఛ నీకు ఎక్కువ ఇచ్చాడు కదా అని నువ్వు ఎక్కువ పోకూడదు, ఇంకా మెలకువగా నువ్వు. సో కాబట్టి ఇది సో ఈ విషయం ఏదైతే ఉందో ఇప్పటిదాకా మనం అనుకున్నాం కదా, ఏదైతే ఉందో అది మళ్ళీ ఇవి భర్తను గుర్చి, భార్యను గుర్చి, తండ్రిని గుర్చి, బాల్యమున తండ్రి ఇంట ఉన్న కుమార్తె గుర్చి యెహోవా మోషేకు ఆజ్ఞ ఇచ్చిన కట్టడలు. సో కాబట్టి ఈ కట్టడ ఎప్పుడైతే ఒక కుమార్తె, ఒక కుమారుడు, ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక తల్లి, ఒక తండ్రి పాటిస్తారో వారు దైవికమైన పద్ధతిలో ఉన్నవారు. మళ్ళీ మీరు రిలీజియన్లో లేకపోతే అన్నీ మీకు అప్లికబుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. మీకు మతం లేదు, విశ్వాసం లేదు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ బతికేయచ్చు, ఎక్కడ పడితే బతికేయచ్చు, నువ్వెంత నేనంత అనుకోవచ్చు, ఢీ కొట్టుకోవచ్చు. నువ్వు చదువుకున్నా, నువ్వు చదివింది ఒకటే, నేను చదివింది ఒకటే, నీ వయసు ఒకటే, నా వయసు ఒకటే. స్త్రీ అయితే ఏంటంట పురుష, ఇక ఎన్ని ఫైటింగ్లను చేసుకో,
అది బయట, నువ్వు దేవుడు లేడు అన్నప్పుడు. సో దేవుడు ఉన్నాడు, నేను దైవికంగా ఉన్నాను అన్నప్పుడు ఈ ఒడంబడికలో ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబము దేవుని యొక్క ప్రేమకు పాత్రురాలవుతుంది. ఏ కుటుంబం ఆ ఒడంబడికలో ఉండదో ఆ శిక్షకు ఆ కుటుంబ యజమాని పాత్రుడవుతాడు. సో కాబట్టి మీ కుటుంబ యజమానులను ఇప్పుడు అంతే కదా, స్త్రీ చేసింది బలహీనత అని ప్రియ చెప్తుంది, కానీ శిక్ష ఎవరికి? రే నువ్వు జీవితాంతం చెమటపడి అన్నం పెట్టాను, ఒక్కసారి తిన్నావు ఫ్రీ ఫ్రూట్, ఎవరు కూర్చున్నావు ఏడో నేను వదిలిపెట్టిపోయింది, ఎవడు మాటలో అయింది, నీ మాట ఉంటే బాగుపడేది, ఎవడు మాటలో అయింది, అది చేసుకొని తెచ్చిపెట్టింది, నువ్వు తిన్నావు, ఇక నువ్వు చెమట వచ్చి ఆమె పెట్టాల్సిందే, లేకపోతే ఆమె చెమట ఆమె ఒలిపించుద్ది నీ చేత, పెట్టిందా కూరుకోదు కదా. ఎంత ఆ పనిష్మెంట్ అక్కడ రాశాడు, నీ ఎడల ఆమెకు వాంచగలుగుద్ది అన్నాడు. భార్యకి భర్త ఎడల వాంచగలగలమ్మా, భర్తకు కాదు. ఏ భార్య అయితే భర్త ఎడల వాంచగలుగుంటుందో అది శ్రేష్టమైన కుటుంబం. భర్తకు కలగకూడదు భార్య మీద వాంఛ, ఎందుకంటే ఈ వాంఛ ఎక్కడ ఉంటుంది? ఆటి మీద ఉంటుంది, బయట ఆటి మీద. సో కంటూ దేవుడు ఏం పనిష్మెంట్ చేసేకి, నువ్వు ఇప్పుడు దాకా బయట వాటి మీద వాంఛ పెట్టుకొని భర్తకు దూరం అయ్యావు. ఇది మొదలుకొని నువ్వు నీ వాంఛంతా నీ భర్త అయి ఉండాలా, నీ బిడ్డలు కాదు, నీ ఆస్తులు కాదు, నీ డబ్బులు కాదు. ఏ భార్య అయితే భర్త మీద వాంఛ కలిగి ఉంటుందో ఆమె సుగుణాల రాశి. ఏ భార్య అయితే భర్త మీద వాంఛ లేకుండా వస్తువుల మీద, ఆస్తుల మీద, ఇతరత్ర వాటి మీద వాంఛ, బంగారం మీద వాంఛ పెంచుకుంటుందో ఆమె భార్య స్థానానికి అర్హురాలు. సో కాబట్టి ఈ గుణాలు, కొన్ని గుణాలు మనం నేర్చుకున్నాం, నేను కాస్త ఎక్కువగా ఆలోచన చేశాం. బట్ మనమందరం కూడా పురుషుడిగా, స్త్రీగా, కుమారుడుగా, కుమార్తెగా, భర్తగా, భార్యగా, తల్లిగా, తండ్రిగా దేవునితో చేసుకున్న ఒప్పందాలు ఎవరికి వారు క్షుణ్ణంగా నెరవేర్చుకొని తీరాలి. పురుషుడైతే కాంట్ బట్ దేర్ ఇస్ నో ఆల్టర్నేట్ అండి, నేను అలా బతకాలను అనుకుంటే అలా బతికేసాయి. ఎవరు సహకరించకపోయినా సరే, చివరికి భార్య సహకరించకపోయినా సరే, తల్లి సహకరించకపోయినా సరే, నువ్వు దేవునితో చేసుకున్న ఒప్పందం అలా బతికేసాయి. వీళ్ళెవ్వరు నిన్ను మెచ్చుకోవాల్సిన పని లేదు, దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. కానీ భార్యకి, కుమార్తెకి మాత్రం నువ్వు తండ్రికి చెప్పుకో, భర్తకు చెప్పుకో. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఇట్స్ గుడ్, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు కొంచెం మార్చుకో. స్త్రీగా అటువంటి గుణాలు కలిగి జీవించడానికి పరిశుద్ధాత్ముడు మన కుటుంబాలను ఆశ్రయించునుగాక.